సార్ ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ వీటి మధ్య బాగా న్యూస్ వస్తుంది. అంటే బీజేపీలో బీఆర్ఎస్ ని విలీనం చేస్తున్నారు కేసీఆర్ అని చెప్పేసి వార్తలు బాగా వస్తున్నాయి. అంటే ఒకవేళ కలిపితే కేసీఆర్ లాయల్ గా బీజేపీకి ఉంటారంటారా? యాక్చువల్గా ఇది ఒక సెన్సేషన్ న్యూస్ కింద తన లాంచ్ చేసే టీవీకి పనిచేస్తానని రవిప్రకాష్ 10 సార్లు గట్టిగా చెప్పాడు. ఇది సంచలనాత్మకం అవుద్ది అని ఏమవుద్ది చెప్పాలి కదా విషయం. నేను అలా వెయిట్ చేస్తాను. ఇది విషయం, ఇది పెద్ద పాత విషయం. ఇది బీజేపీకి బీఆర్ఎస్కి దోకలు చెల్లట్లేదు. ఇక్కడ సగం మంది రేవంత్ రెడ్డి లాగేశాడు. అలాగే కాంగ్రెస్ బలపడిపోతుంది. కాంగ్రెస్లో స్విచ్ పెట్టడం కోసం ఎవడో పెట్టాడు. అకౌంటెంట్ అన్న ఆవిడకి మీద అమ్మాయి ఆవిడ ఫేవర్ చూపిస్తుంది అని చేత అతను అయిపోతాడు. సోనియా గాంధీకి ఫేవర్ అవుతున్నాడు. ఇవన్నీ జరగవాయి. పార్టీని నిలబెట్టిన వ్యక్తిని ఎందుకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చినందుకే అంతకుముందు చాలా స్టేట్లలో పోయినాయి. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. హైకమాండ్ చెప్పేసి వీటి తీసేయండి ఆడి తీసేయండి అని ఆంధ్రాలోనూ తెలంగాణలోనూ అవి సాగవాయి. ఆంధ్రాలో మీకు అసలు కాంగ్రెస్కి ప్లేసే లేదు. అటువంటిది ఇక్కడ బీఆర్ఎస్కి అసలు లేదు. మొత్తం వెళ్ళిపోయారు. దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి కొంచెం ఊతం ఇచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి చేసిన చిన్న మిస్టేక్. చంద్రబాబు నాయుడు పిలిచి పెద్దపేట వేసాడు. అక్కడి నుంచి ఇతనికి బ్యాడ్ కొద్ది స్టార్ట్ అయింది. సో ఈ సందర్భం చూసుకుని బీఆర్ఎస్ని బీజేపీలో లాగడం గురించే కవితను అలా లాక్ చేశారు. అక్కడ ఏదో కవితను ఎందుకు లాక్ చేస్తారు? ఇప్పుడు ఏంటి, కేజ్రీవాల్ వచ్చే ఎలక్షన్లో గెలవకూడదు. ఢిల్లీలో దేశం అంతా పాలిస్తున్నాం కానీ ఇప్పుడు దేశం అంతా ఏం కాదు బీజేపీ వాళ్ళు. ఢిల్లీ మటుకు ఇంకోటి పాలించే అది శాపం. అది కాంగ్రెస్ నుంచి వస్తుంది. అది అంచేత ఇప్పుడు కేజ్రీవాల్ ఏదో విధంగా బదనాం చేసి బ్యాడ్ చేయాలి. అతను బ్యాడ్ చేయటంలో ఉన్న ప్రాసెస్లోనే మోడీ అండ్ అమిత్ షా బ్యాడ్ అయిపోయారు. అది వాళ్ళు తెలుసుకోవట్లేదు. గులిగించిపోస్తా తన కింద నల్లగా ఉండడం చూసుకోదు, కనపడదు కాబట్టి. అర్థమైందా? సో వాళ్ళిద్దరూ బ్యాడ్ అయిపోయిందే. అందుకు మోడీ అండ్ అమిత్ షా ఎంత బ్యాడ్ అయిపోయారు? ప్రపంచంలో దేశంలో ఉన్న బ్యాడ్ పీపుల్ అందరినీ చేర్చుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే కేసులు ఉండవని అది అందరికీ అర్థమైపోయింది. అది బ్యూటిఫుల్గా మాట్లాడతారు చాలా గట్టి వాయిస్ తోటి. మోహివా అనే అమ్మాయి, ఇంకా బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా. మొన్న అయితే ఒక ఓల్డ్ లేడీ, ఓల్డ్ ఏం కాదు 50+, ఆవిడ మాట్లాడుతూ అమిత్ షా మధ్యలో ఇంటరప్ట్ చేసాడు. కుదా బైట్ అందనమాట. అది పెద్ద వైరల్ అయిపోయింది. ఆడ దగ్గర కుదా అందనమాట. ఆ టైంలో నువ్వు లెగుస్తావు చెప్పేసి అది కట్ చేసి అందంగా పెట్టారు రీల్స్లో. అర్థమైందే? సో ఇంత లెవెల్లో బ్యాడ్ అయిపోయారు. అన్ని విషయాల్లోనూ బ్యాడ్ అయిపోతున్నప్పుడు అప్పుడున్నంత స్ట్రెంత్ లేదు. అయినా కూడా కవితని అంతకాలం పెట్టడంలో ఉన్న ఇదేంటంటే, కవితో పాటు అన్యాయం చేసిన ఆ లిక్కర్లో ఉన్న చాలామంది ఉన్నారు. అటు మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారి వాళ్ళ మనవడం వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఎప్రూవర్గా మారిపోయారు. ఎంత గౌరవం అంటే వీళ్ళు చేసిన పొరపాటు ఒకటే. కానీ ఈ అమ్మాయిని కేజ్రీవాల్ని పెట్టారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పథకం ఈవిడ్ని ఎప్రూవర్గా మారిపోమంటున్నారు. మారిపోతే అతని వల్లే వీళ్ళు చేసాం మేము ఇలా, అతను లంచం తీసుకున్నాడు మా అందరి దగ్గర అని చెప్పేసి మారితే అప్పుడు ఆలోచిస్తారు. ఇంకొక పర్పస్ ఏంటంటే ఇక్కడ నిర్వీర్యం చేసేయాలి. కాంగ్రెస్లోకి వెళ్ళిపోయే బదులు దాని ఏమంటారు బీజేపీలోకి వచ్చామని ఒక ఆఫర్. సెన్సేషన్ ఏం కాదు ఇది. వాళ్ళకి మనుగడ ఉండాలంటే మోడీయా గీడియా సన్నాసి అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళు అదేందా జనాలు అంత గబుక్కున్నా మర్చిపోరు కదా. అందరూ అన్న మాటలో అన్ని మాట గబుక్కుని పోదు అనుకుంటారు. ఇంకా చేత మర్చిపోతారు కానీ చెప్పేసినట్టు మర్చిపోతారు. మాట చాలా పవర్ఫుల్. మోడీ గీడి సన్నాసి అని నీ లెవెల్ కూడా మర్చిపోయి అని అన్నాడు ఎవరో కేసీఆర్. తర్వాత మోడీయా గీడియా మోడియా అన్నాడు కేటీఆర్, చదువుకున్నవాడు కూడా. వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్తే కన్నా వాళ్ళ చెల్లి బయటికి రాదు. కానీ అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన పార్టీ, 10 సంవత్సరాలు తెలంగాణను పాలించిన పార్టీ అలా ఎలా అంటే కలిసిపోతుంది అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. 100 సంవత్సరాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ ఓడిపోయిందే. ఆంధ్రాలో అడ్రస్ లేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీ, మీతో కలుస్తానని చెప్పి మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్ అయింది కదా. ఒక దళితుడిని సీఎం చేస్తాన్నది బ్లఫ్ మాస్టర్ పార్టీ ఇది. అది అందరికీ తెలుసు. అందుకనే మొన్న ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు వెంటనే మర్చిపోరు కదా అన్నిని. ఇప్పుడు ఆ మర్చిపోయే రోజులు పోయినాయి. ఇప్పుడు సోషల్ మీడియా ఇస్ దేర్. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ఎవ్రీ యాక్ట్ ఆఫ్ యువర్స్, ఎవ్రీ మాట ఆఫ్ యువర్స్ ఈజ్ రికార్డెడ్.
లోపలికి వెళ్తే దొరుకుతాయి వెతుక్కుంటాను. ఉమ్. సో ఆ రోజులు పోని దళితుడికి పెద్దపీట వేయలేదు ఆయన సంగతి వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అందులోనూ ఆ దళితుల మీద ఒక పెద్ద రూల్ ఒక చట్టం పట్టుకొచ్చారు. ఇందులోనే వీళ్ళకి ఒరిగేది ఏం లేదు మళ్ళీ. అది మోడీకి అనుసంధానంగా ఉండేటట్టుగా చేసుకున్నాడు మాదిగలకి, అర్థమైనప్పుడు. సో ఈవెన్ అదంతా మళ్ళీ వేరే పెద్ద సబ్జెక్ట్ అది. ఇప్పుడు టీఆర్ఎస్ అనేబడే బీఆర్ఎస్ అనబడే టీఆర్ఎస్ వాళ్ళు లాగేసి అక్కడ ఎప్పుడు ఈ 2 పనులు అయితేనే అమ్మాయి బయటకు వస్తుంది. లేకపోతే అట్లే ఉంటుంది అంటారా? ఎస్, సౌత్లో పెద్దపేట బీజేపీకి రావాలంటే వాళ్ళు చాలా చాలా పథకాలు వేసుకెళ్తారు. సౌత్లో ఏమి లేదు. మొన్నటి వరకు కొంచెం ఉండేది కర్ణాటకలో, అక్కడ శివకుమార్ వచ్చి గడ్డేశారు, కాంగ్రెస్ వచ్చేసింది. ఇక్కడ అనుకోకుండా తెలంగాణ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ వచ్చేసింది. 2 కారణాల వల్ల వచ్చింది మీకు మొన్న కాంగ్రెస్. ఒకటి, తెలంగాణ అల్టిమేట్గా ఇచ్చిన సంగతి బాగా చెప్పగలిగాడు ఒక తెలుగుదేశం వ్యక్తి రేవంత్ రెడ్డి, మాటగారు కాబట్టి, అతని క్యాపబిలిటీస్ ఉన్నవాడు కాబట్టి. ఈ మధ్యన చేసిన పొరపాటుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడుతో జతకట్టి కమ్మా గ్లోబల్ మీటింగ్ వెళ్ళటం అనేది రెండో బ్లెండర్. అది ఫస్ట్ వచ్చి ప్రజా దర్బార్లో అతను కలిసి స్టేట్కి మీకెంత రావాలి మాకెంత రావాలో మాట్లాడుకోవడం. అంతకుముందు తప్పేటి ఓట్ ఫర్ నోట్లు ఇద్దరు తోడు దొంగల్లాగా జైలుకి వెళ్ళిపోవడం. ఓకే, ఇవన్నిటి మర్చిపోయేటట్టుగా అతను చాలా ఎక్కువ చేశాడు. ఏంటి మళ్ళీ ఇతన్ని కూడా సన్నాసం తిట్టి అన్ని తిట్టాడు ఎవరు, కేసీఆర్ని. ఈ తిట్టుకునే సంస్కృతి తెలంగాణలో వచ్చింది. డైరెక్ట్గా బూతులు తిట్టుకోవడం అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ప్రైమ్ మినిస్టర్ సన్నాసం ఏమన్నా అంటాడా? ఇప్పుడు ప్రోటోకాల్ అండ్ ఆల్సో దెర్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎ సోషల్ డెకోరం. అవన్నీ మర్చిపోయారు. ఇప్పుడు మర్చిపోయిన కేసీఆర్ ఇప్పుడు వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి అప్రూవర్గా మారితే ఓకే నాకు అర్థమైంది. ఇప్పుడు చాలా గొంతు పైకి పెట్టి మాట్లాడారు రవిప్రకాష్తో కూడా. అతని యొక్క సారాంశం కూడా అతను టీవీ పైకి రావడం కోసం అతను బాగా గట్టిగా మాట్లాడాడు. ఒక సెన్సేషన్ అన్నాడంటే నిపుణులు లేకుండా పొగరాదు కదా. అతనికి ఢిల్లీ సోర్సెస్ కూడా బాగా తెలుస్తాయి. కొంతకాలం ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొన్ని కారణాల వల్ల. సో అక్కడ కూడా మొత్తం 5-6 స్టేట్లో బాగా ఒక పట్టుకున్నాడు. కాదు ఉన్న స్టేట్లో బ్యాడ్ అయిపోయాడు. ఈ మధ్యలో ఈ వీళ్ళు కొనటం వల్ల, మై హోమ్ వాళ్ళు కొనటం వల్ల అతన్ని బయటికి గంటేశారు. అతను చాలా సెన్సేషన్గా చెప్పాడంటే అసలు నిప్పు లేకుండా పొగరాదు కదా. సీనియర్ జర్నలిస్ట్, ఈజ్ ఎ గుడ్ జర్నలిస్ట్. సో అది మిగతా మన అక్కడ జరుగుతున్న పరిస్థితుల ప్రకారంగా చూస్తే బీఆర్ఎస్ అనబడే టీఆర్ఎస్ పీపుల్ దే విల్ జాయిన్. అక్కడ అప్రూవర్గా మారితేనే మీకు విముక్తి, లేకపోతే రానివ్వరు. లేకపోతే ఊరికనే పెట్టనే ఉన్నాయి. ఇప్పుడు దానివల్ల పొలిటికల్ మైలేజ్ లేదు ఉన్నాయి. ఎందుకంటే కేజ్రీవాల్ వదిలేయాలి, ఏమైనా వదిలేస్తేనే. ఈవిడ వదిలినా కేజ్రీవాల్ వదలకూడదంటే ఈవిడ అప్రూవర్గా ఉంటే అతనే బ్యాట్ చేసినట్టుగా చూపిస్తారు ఈ 10 మంది కలిసి. మీకు అర్థం లెక్కర్ స్కామ్లో జరిగింది 1000 కోట్లు. అతను అక్కడ డైరెక్ట్గా కనపడేది మటుకు 100 కోట్లే. అర్థమైనప్పుడు మీకు. అంచేత కేజ్రీవాల్ని బద్నాం చేయడం గురించి చేసి అయినా కూడా బ్యాడ్ అయిపోతారు కాబట్టి మరి ఎలాగా సిసోడియా ఆల్మోస్ట్ 15 నెలలు 16 నెలలు 1.5 year అయిపోయింది. ఇప్పుడు బెయిల్ ఇచ్చారు అతనికి. ఓకే, అదేనా ఏంటి కోర్టులో ఉన్న వాళ్ళకి కూడా అర్థమైపోయి ఉంటుంది ఇదేదో రాంగ్లో వెళ్ళిపోతుందని. అంతే కదా, రాంగ్లో వెళ్ళిపోతున్నట్లే కదా. నీకు సీట్లు అనుకున్నట్టు రాలేదే. 300 above రాలేదు, 250-40 above వచ్చినాయి. అన్ని పార్టీలు కలిస్తే జరిగిన గవర్నమెంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్. యూ డోంట్ హ్యావ్ సింగిల్ పార్టీ నెంబర్ లేదు మీకు. తర్వాత ఇంకా చాలా కారణాలు ఇప్పుడు అడగబోయే క్వశ్చన్లో ఉంటుంది కాబట్టి ఏ విధంగా వాళ్ళు బ్యాడ్ అయిపోయారని మనం చెప్పవచ్చు. అంచేది ఇక్కడ బట్టి తెలంగాణ వరకు వస్తే మటుకు కేసీఆర్ మంచి లీడరు, స్టేట్ని తప్పించాడు. అతను కూడా మాటలు తప్పాడు. దళితుడిని చేస్తుంటే అతను పార్టీ ప్రెసిడెంట్గా ఉంటే నెక్స్ట్ అతను అయి ఉండే చాలా బాగుండేది. అలా కావాలి అలాగేలాగవుతారు. ముందు డబ్బులు సంపాదించుకోవాలి, పవర్ సంపాదించుకోవాలి, ఐదో అన్నాంలే అని చెప్పేసి వదిలేశారు. అదే కదా మళ్ళీ అందరూ మాట్లాడతారు. ప్రొఫెసర్ కోదండరామ్ అని మాట్లాడినా, ఈవెన్ గద్దర్ బతుకున్నప్పుడు కూడా అదే మాట్లాడాడు. దే ఆల్ అన్ని అలా మర్చిపోతావు. సోషల్ మీడియాలో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో నౌ బీజేపీ ఈజ్ బ్లాక్మెయిలింగ్ దెమ్ టు జాయిన్ దేర్. షీ హ్యాస్ టు బికమ్ ఎన్ అప్రూవర్ అగెయిన్స్ట్ కేజ్రీవాల్.